హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది మా సలూన్లో వేకెన్సీ ఉంటే చెప్పమని అడుగుతూ ఉన్నారు. ఇంతకుముందు అయితే చాలామంది అయితే అడిగేవాళ్ళు అనమాట. అప్పుడైతే వేకెన్సీ లేదు. ఇప్పుడైతే మా సలూన్లో అయితే ప్రజెంట్ వేకెన్సీ అయితే ఉంది. హెయిర్ సెక్షన్లో అయితే మాత్రమే ఉంది. కువైట్లో ఉన్న వాళ్ళకే అనమాట. ఇంకా ఇండియా నుంచి వీసాలు ఇచ్చి పిలిపించేది అయితే కాదు. ఇక్కడ కువైట్లో ఉండి మనకి సర్వీస్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ సెక్షన్లో ఇంకా ఏమేం పనులు చేయాలి, ఈ పనులు వచ్చిన వాళ్ళకైతే మేడం అయితే కావాలనేసి అయితే నాకు చెప్పింది. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమని అయితే అడిగిందనమాట. ఇంకా నాకైతే ప్రజెంట్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నేనైతే ఇంకా నా వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు కదా, ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మెయిన్గా పనులు ఏమేమి పనులు రావాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే మా సలూన్కి వచ్చి అయితే ఇంకా మేడంతో అయితే మాట్లాడుకోవచ్చు. మా సలూన్లో స్టాఫ్ అయితే మేము 13 మంది అయితే ఉంటాము. అంటే ఎవరి పని వాళ్ళే అనమాట. నెయిల్స్కి అయితే ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా మాకు హెయిర్ సెక్షన్లో అయితే మేము ముగ్గురమే ఉన్నాము. ఇప్పుడైతే ఇంకా నేనైతే ఇండియాకి వెళ్ళాలని నేను సలూన్లో అయితే వర్క్ మానేస్తున్నాను. ఇప్పుడైతే నేను 3 ఇయర్స్ నుంచి వర్క్ చేసినాను ఇక్కడ. ఇప్పుడు ఇంకా అంటే ఇక్కడే నేను ఉన్నానంటే ఇంకా 1 మంత్ లీవ్ అట్లా ఇస్తుందనమాట. ఎక్కువ రోజులు అయితే ఇవ్వదు. అందుకని నేను ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఉండాలి అని ఇంక నేనైతే రిజైన్ చేసేసినాను. ఇంకా ఇప్పుడు నేను మానేసినానంటే ఇంక ఇద్దరే ఉంటారనమాట హెయిర్ సెక్షన్లో. అప్పుడు ఎక్కువ కస్టమర్లు వచ్చినప్పుడు మనుషులు తక్కువైపోతారని ఇంకా మేడం ఎక్కడన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పమని అయితే అడిగింది. ఏమేం పనులు వచ్చితే మా మేడం అయితే సలూన్లో తీసుకుంటుందని అయితే నేను చెప్తాను. మెయిన్ అయితే హెయిర్ స్టైల్స్ వచ్చి ఉండాలా, హెయిర్ కలర్స్ పెట్టడం వచ్చి ఉండాలా. హెయిర్ స్టైల్స్ ఏంటంటే వాళ్ళు పిక్చర్ తీసుకొచ్చి నాకు సేమ్ ఇట్లే కావాలి అన్నప్పుడు మనం అది వేసే విధంగా అయితే ఉండాలా. ఇంకా అది అంటే మనకి సర్వీస్ ఉండాలన్నమాట హెయిర్ స్టైల్స్ వేయడంలో. ఇంకా నార్మల్గా హెయిర్కి సంబంధించిన సుష్వార్లు, ఇంకా వైవి, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కదా. హెయిర్కి సంబంధించిన పని ప్రతి ఒక్కటి చేయగలిగి ఉండాలా. ఇంకా కోవిడ్లో సర్వీస్ ఉండి మీకు వచ్చి రాక పని కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా అయితే ట్రై చేయొద్దు ఇక్కడ. ఎందుకంటే మా మేడం చాలా డేంజరు. అట్లా కొద్ది రోజులు చూస్తుంది, మళ్ళీ శాలరీ కూడా ఇవ్వదనమాట. ఇప్పుడు 1 మంత్ అట్లా చూసిందంటే పని నచ్చకపోయిందంటే 1 మంత్ మీరు చేసి కూడా వేస్టే. ఆ నెల జీతం కూడా ఇది పని నచ్చకపోయిందంటే ఇంకా సైలెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా అక్కమ్మ కొట్టుకునే ఉద్దేశం కూడా ఉండదు ఆమెకి. ఏం చెప్పకుండా అయితే నెలంతా అయితే వర్క్ చేయించుకుంటుంది. ఆమె అవసరాన్ని బట్టి అయితే వాడుకుంటుంది అనమాట. మీకు అట్లా లేకుండా బాగా సర్వీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా మేము ట్రై చేస్తాము అంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడైతే నేను 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే నాకైతే ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే నేను ప్రతి వర్క్ అయితే నేను నేర్చుకొనే ఈ సలూన్కి అయితే వచ్చినాను. ఇప్పుడు రిలీజ్ కాడైతే నాకు కొంచెం ప్రాబ్లంగానే ఉంది. ఇంకా లాస్ట్లో నాకు రిలీజ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందో కూడా నాకైతే తెలీదు. మీరు ఇంకా అడుగుతూ ఉన్నారు కదా. ఇప్పుడైతే ప్రజెంట్ వేకెన్సీ ఉందని అయితే నేను ఈ వీడియో అయితే పెడతా ఉన్నాను. చాలా మంది వర్క్ లేకుండా అయితే ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని. ఇంకా మంచి చెడు కూడా చెప్పాలి కదా మా సలూన్ పరిస్థితి కూడా. అందుకని అయితే నేనైతే చెప్తా ఉన్నాను. మీకు వర్క్ బాగా మీకు ప్రొఫెషనల్గా వర్క్ వచ్చిందంటే మీ శాలరీలు మీకు అయితే ఇస్తుంది. ఇంకా వర్క్ సరిగా రాకుండా ఇంకా కస్టమర్లు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా అట్లా జీతాలు అయితే ఒక కస్టమర్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంకా 10 దినాలు కాదు కదా 30-50 అట్లయితే కట్ చేసేస్తుంది. ఇవైతే ఉంటాయి. ఇంకా నేను వర్క్ గురించి చెప్పినప్పుడు ఇంకా సలూన్లో జరిగే విషయాలు కూడా చెప్పాలి. ఇంకా మీరు వచ్చి ఇక్కడ చేరాలి అనుకుంటే మీ శాలరీకి మీ వర్క్కి అయితే నాదైతే బాధ్యత కాదు. మీకు అన్ని విధాలా నచ్చితేనే మీరు ఈ సలూన్కి వచ్చి ఇంకా మేడంతో మాట్లాడుకొని అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నేను ఇక్కడ జరిగేదైతే నేను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత అయితే మీ ఇష్టం అనమాట. మామూలుగా అయితే మా మేడంకి నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అయితే ఇష్టం లేదు. ఇంకా ఇక్కడి నుంచి ఒకసారి బయటికి వెళ్ళానంటే మళ్ళీ ఇంకా నేను ఆ సలూన్కి రాను అనేసి మా మేడం ఉద్దేశము. నేనేం చెప్పినానంటే నేను రిలీజ్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత నేను ఇండియా నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడే జాయిన్ అవుతాను అనేసి అయితే చెప్పినాను. కానీ ఆమె అయితే నమ్మడం లేదు. అంటే నేను మళ్ళీ రిటర్న్ వచ్చితే ఈ సలూన్కి రాని అనే ఉద్దేశంతో అయితే ఉంది. ఇంకా ఎంతసేపు నన్ను ఇక్కడే అక్కమ్మ రెన్యూ చేసుకోమని అయితే చెప్తా ఉంది. కానీ నాకైతే ఇక్కడ రెన్యూ చేసుకోవడం ఇష్టం లేదు. ఇంక ఇంటికి వెళ్ళి మనం ప్రశాంతంగా ఉండాలంటే ఇంకా మనం
ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెస్ట్ అని అయితే నేనైతే రిలీజ్ కావాలి అని అయితే అడిగినాను. ఇంకా ఆమె అయితే ఎన్ని రోజులైనా ఉండు ఇండియాలో, మీరు ఇక్కడే రిన్యూ చేసుకో అని అయితే చెప్తా ఉంది. కానీ ఇప్పుడు అట్లే చెప్తుంది, మళ్ళీ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇంక మెసేజ్లు పెడతా ఉంటుంది ఎప్పుడు వస్తున్నావు అని. ఈ టెన్షన్ అంతా వద్దని అయితే నేను బయట కొట్టించుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే, ఈ సలూన్లో వర్క్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే మా సలూన్కి వచ్చి అయితే ఒకసారి ట్రై చేయండి. రిసెప్షన్లో అయినా అడిగి మాట్లాడుకొని అయితే వెళ్ళొచ్చు. ఇంకా మేడం నెంబర్ అయితే ఇస్తుంది. ఇంకా మా సలూన్ నేమ్ వచ్చి కోకో నెయిల్స్ అనమాట. సభా సలూన్లో గత ఒక్కట్లో అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇప్పుడు బక్రీద్ అయిపోయినాక చాలా మంది అయితే నాకు తెలిసి అయితే ఖాళీగా ఉంటారు పనులు లేక. ఇంకా అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుందని అయితే అనుకుంటా ఉన్నాను. పని అయితే మెయిన్ అయితే పని పర్ఫెక్ట్గా వచ్చుండాలి. పని పర్ఫెక్ట్గా వచ్చుంటేనే మీరు ఇక్కడ ట్రై చేయండి, లేదంటే ట్రై చేయొద్దు. నేను ముందే చెప్తున్నాను ఈ విషయము. అన్ని విధాలా మీకు నచ్చితేనే ఈ సలూన్కి వచ్చి మీరు మాట్లాడుకోండి. 13 మంది ఉన్నాము అంటే వాళ్ళందరికీ జీతాలు ఇస్తుందనే కదా, అందరికీ జీతాలు ఇస్తుంది. కాకపోతే సలూన్లో ఇలాంటివి అంటే ఇంక ఏ సలూన్లో అయినా ఉంటాయి ఇలాంటివి, మామూలే. కానీ మా మేడం ఇంకొంచెం ఎక్స్ట్రా అనమాట. ఇంకా ఇవన్నీ మీరు చూసుకొని మీకు కావాలి అనుకుంటే మా సలూన్కి వచ్చి ఒకసారి ట్రై చేయండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, పని పర్ఫెక్ట్గా వస్తేనే జాయిన్ అవ్వమని. పని పర్ఫెక్ట్గా రాకుండా మళ్ళీ కొంచెం పని తెలిసి కొంచెం తెలియకుండా అట్లా వచ్చి జాయిన్ అయినారంటే మళ్ళీ అకమ కొట్టించుకున్నాకైనా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీరు పనులన్నీ వస్తాయని చెప్పి వచ్చినారు, ఇప్పుడు పనులు రావడం లేదని ఇంకా మేడం అయితే టార్చర్ పెడుతుంది కదా. దాని గురించి అయితే నేను పదే చెప్తా ఉన్నాను, పని పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతేనే ట్రై చేయండి అని. ఇంకా నేను ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి, ఇంకెవరికైనా ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఇంకెవరికైనా పని కావాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, వీడియోని అయితే షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీ పనికి మీ శాలరీకి అయితే బాధ్యత అయితే నాది కాదనమాట. మీ ఇష్టం, మీకు నచ్చితేనే ఇక్కడ చేరి ఇక్కడైతే అకమ అయితే కొట్టించుకోండి. మెయిన్ ఏంటంటే మీ పని మేడంకి నచ్చింది అంటే నెలంతా చేసిన తర్వాత మీ పని నచ్చింది అంటే ఆ నెల జీతం ఈకంటే ఆమె అకమ చేసుకోవాలి అనుకుంటే ఆ నెల జీతం పట్టుకొని మీరు అకమ కొట్టించుకుంటారా లేదా ఈ జీతం వదులుకొని పోతారా అని అయితే ఖచ్చితంగా మాట్లాడుతుంది. అప్పుడు మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.